చూపించకుండా ఆ 9 మంది ఎక్కడా? ఈ రోజున ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రివైన నిన్ను, తల్లివైన నిన్ను, కొడుకైన నిన్ను, కూతురైన నిన్ను, అన్నవైనా, తమ్ముడువైనా, అక్కవైనా, చెల్లెలివైనా, నానమ్మవైనా, అమ్మమ్మవైనా ప్రభు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ కొడుకు ఎక్కడ? నీ కూతురు ఎక్కడ? నీ మనవడు ఎక్కడ? నీ మనవరాలు ఎక్కడ? నీ తల్లి ఎక్కడ? నీ తండ్రి ఎక్కడ? నువ్వొక్కడివే కనబడుతున్నావేంటి? నువ్వొక్కదానివే కనబడుతున్నావేంటి? నీ కుటుంబం అంతా బాగుపడ్డారు కదా, బాగుపడిన వాడు నా సన్నిధిలో ఏడి? బాగుపడింది నా సన్నిధిలో ఏది? ఆ 9 మంది ఎక్కడా? నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? ఆ 9 మంది ఎక్కడా? ఈ రోజున మన కుటుంబాలను ప్రభు అడుగుతున్నాడు. మన కుటుంబం అంతా రక్షణ పొందిందండి. నా పిల్లలందరూ రక్షణ పొందారండి. ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది, ఒక తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. నా పిల్లలందరూ రక్షణ పొందారండి. రక్షణ పొందిన నీ పిల్లలు 4 సంవత్సరాల తర్వాత ఏమయ్యారు? రక్షణ పొందిన నీ కొడుకు ఈ మందిరంలోనే వివాహమైంది కదా, ఈ దైవజనుడి ద్వారానే ప్రార్థన చేయగా పిల్లలు కలిగారు కదా, ఈ యొక్క సేవా పరిచర్య ద్వారానే ఆశీర్వదించబడ్డాడు కదా. ఏడి నీ కొడుకేడి? నీ కూతురేది? నీ మనవడేడి? నీ అల్లుడేడి? ఆఖరికి నీ భర్త ఏడి? తాగుబోతు భర్తని దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు కదా, విడిపించి సంవత్సరం కూడా కాలేదు కదా. నీ భర్త ఎక్కడ? నీ భార్య ఎక్కడని ప్రభు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పగలిగితే నువ్వు నేను కృతజ్ఞత కలిగిన వారము. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మీరు నేను కృతజ్ఞత కలిగిన వారం. ప్రియమైన దేవుని బిడ్డలరా, కృతజ్ఞత కలిగిన వారే ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువుని ఘనపరుస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రభువును తృణీకరించు వారిని ఆయన కూడా తృణీకరిస్తాడట. నెలలో 1 వారమే నేను మందిరానికి వస్తాను, మిగతా 3 ఆదివారాలు నా ఇష్టానుసారంగా తిరుగుతాను. నేను చాలా బిజినెస్ చేసే మనిషిని, నేను పెద్ద మేస్త్రిని, నేను ఇల్లు కడతాను. నేను కట్టే ఇళ్ళన్నీ విగ్రహారాధికులు ఇళ్ళే. మంచిదే, ఎవరు కాదంట్లా. విగ్రహారాధికులు ఇల్లు కట్టొద్దని ఎవరు చెప్పరు. ఆదివారమే విగ్రహారాధికులకు తీరిగ్గా ఉంటుంది. నేను ఆదివారం నాడు పని చెయ్యాలి. దేవుని మందిరం కంటే నాకు పని ఎక్కువ. ఈ ఆలోచన కలిగిన ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తి కాదు. అతడు కృతజ్ఞత లేని వ్యక్తి. 10 సంవత్సరాల తర్వాత దేవుడిని గర్భం తెరిస్తే గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అయితే, గర్భం తెరిచిన సంవత్సర కాలం వరకు దేవుని మందిరంలో కనబడి ఆ తర్వాత నా పిల్లోడిని పెంచుకోవడానికి తీరిక లేదండి, అందుకే దేవుని మందిరానికి రాలేకపోతున్నాననే నా ప్రియ సహోదరి, ఉద్యోగం వచ్చేదాకా యేసు ప్రభు పాదాలు పట్టుకొని, ఉద్యోగం వచ్చాక సంఘం లేదు, దైవ సేవకుడు లేదు, దశంభాగం లేదు. ఎక్కడండి? గచ్చిబౌలిలో ఉంటాను. ఎక్కడ వీలవుద్దండి నాకు రావటం కోసం? అక్కడ దశంభాగాలు అడుక్కునే వాళ్ళు 2-3 ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద చర్చిలు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి. పాపాన్ని ఖండించే చోటికి నేను రాను. ఏదో ఒక చర్చికి వెళ్తే సరిపోద్ది కదండి. ఇక్కడికే రావాలని రూల్ ఏముందండి? ఇక్కడికే రావాలని రూల్ ఏముందండి? ఏ పాస్టర్ నీ కొరకు, నీ ఉద్యోగం కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు? ఏ సేవకుడు నీ పొలం పండాలని కన్నీటితో ప్రార్థన చేశాడు?
ఎవరు నీ కుటుంబంలో సమాధానం ఉండాలని ప్రార్థన చేశారు? ఆ సేవకుడు సంవత్సరానికి ఒకసారి కూడా నీకు గుర్తురాడా? ఆ మందిరం సంవత్సరానికి ఒకసారి కూడా నీకు గుర్తురాదా? అసలు అక్కడ దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ప్రభువుని ఘనపరిచేదానికి వెళ్తున్నావా? ప్రభు నామాన్ని అవమానపరిచేదానికి వెళ్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, కొద్ది మందితో ప్రారంభమైన సంఘం ఈ రోజున ఇంతమందినిగా చేసిన దేవునికి స్తోత్రం కలుగును కాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఇందులో కృతజ్ఞత లేని వారు ఎందరో. దేవుడు చేసిన మేళ్ళకి కృతజ్ఞత చూపించని వారు ఎందరో. కృతజ్ఞత లేక కూలిపోయిన వాళ్ళు ఎంతమందో. 10 మంది స్వస్థపరచబడ్డారు, ఒక్కడే వెనక్కొచ్చాడండి. ఈ సంఘాన్ని గురించి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఈ పాటికల్లా ఆ ఎదురు స్థలం కూడా నిండిపోయి ఈ పక్కనున్న స్థలాలు కూడా ఎంత ధర అయినా ఇచ్చి మనం కొనగలిగే స్థాయికి ఈ సంఘం ఎదుగుండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న సంఘానికి 10 రెట్ల సంఘం ఇక్కడ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. కానీ ఆ 9 రెట్ల మంది ప్రజలు ఎక్కడ? ఈ 200 మంది 300 మందే కనబడుతున్నారు ఏంటి? ప్రారంభించబడిన నుండి రక్షింపబడి మేళ్లు పొంది, కొందరు బాప్తీసాలు కూడా పొంది, కొందరు పొందక రకరకాల మేళ్లు అనుభవించి దేవుని ద్వారా అనేక ప్రయోజనాలు పొందిన ఇక్కడ 300 మంది ఉంటే ఆ 3000 మంది ఎక్కడ? 2700 మంది ఎక్కడ? ఏమయ్యారు? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆ 9 మంది ఎక్కడ? ఒక్కడు మాత్రమే వెనక్కొచ్చాడు. గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఘనపరిచాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. ప్రభు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఏ పాపమెరుగని పావనమూర్తి యేసుక్రీస్తు, పాపము లేని యేసుక్రీస్తు పాపము ముద్దగా మీ కొరకు మారాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనల్ని తన రక్తాన్ని చిందించి దేవుని రాజ్య సంబంధులుగా మార్చాడు. కొలసి 1:13 ప్రకారం, గలతీ 1:4 ప్రకారం దుష్టత్వంలో ఉన్న మనల్ని తన రక్తాన్ని ప్రోక్షించి పాపం నుంచి విడిపించడమే కాకుండా మనం ఎప్పుడు చనిపోయినా స్వర్గానికి చేరే అధికారాన్ని ప్రభు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. అప్పుల బాధతో సతమైపోతున్న కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి విడిపించి ఈ చోట కూర్చోబెట్టాడు. నా బిడ్డ బ్రతకడేమో అనుకున్న పరిస్థితుల్లో నీ బిడ్డను బ్రతికించి ఆయన సన్నిధికి తెచ్చాడు. ఎక్కడ నీ బిడ్డ? బ్రతికిన నీ బిడ్డ ఎక్కడ? వివాహం కాలేదని అందరూ హేళన చేస్తున్నారు. నీ కూతురు ఇంకా పెళ్లి కాలేదని హేళన చేస్తున్నారు. 5 సంవత్సరాలు పెళ్లి కాల, 6వ సంవత్సరంలో సంఘమంతా కన్నీటితో ప్రార్థన చేయగా ఒక మంచి భర్తను నీ కూతురికి ఇచ్చాడే. నీ కూతురు ఎక్కడ? నీ కోడలు ఎక్కడ? వాళ్ళు కన్న పిల్లలు ఎక్కడ? ఆయన సన్నిధిలో కనబడుతున్నారా? ఈ మందిరంలో లేకపోయారు, వేరే మందిరంలోనే ఆయన సన్నిధిలో ఉన్నారా ఈ టైంలో? నీ కొడుకు, నీ కోడలు, నీ మనవడు, నీ మనవరాలు, నీ తల్లి, నీ తండ్రి, నీ తమ్ముడు గాలికి తిరుగుతున్నారా? ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆ 9 మంది మరలా బార్ షాప్కి వెళ్ళుంటారు, స్వస్థత పొంది కూడా 9 మంది బార్ షాప్కి వెళ్ళుంటారు, మరలా వ్యభిచార గృహాలకు వెళ్ళుంటారు, మరలా పగలంతా కష్టపడి మేస్త్రి పని చేస్తున్నాం కదండి, కొద్దిగా పుచ్చుకోపోతే ఎట్టండి, రాత్రి నిద్ర పట్టదు కదా అని కొద్దిగా పుచ్చుకొని పడుకొని ఉంటాడు. పొద్దున్నే ఆదివారం మేలుకొని ఉండడం. ఏమండి మా కష్టాలు మీకేం తెలుసండి? మా కష్టాలకు నిద్ర రావట్లేదండి,
మా సాంప్రదాయంలో మేము పెద్ద తప్పేం కాదు ఇది, మా ఊరంతా తాడి చెట్లే ఉన్నాయి, మా పద్ధతుల్లో తప్పేం కాదండి పాస్టర్ గారిని, మీకు తెలియదు, మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మాకు ఇది అలవాటే, తాడి చెట్టు కింద కూర్చుంటాం సాయంత్రం అని చెప్పి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ చేతిలో బైబిల్ లేదంటే ఉంది, బైబిల్ పక్కన పెట్టేశారు. ఆ తాటాకు పట్టుకొని ఇప్పుడు కూడా ఆకులతో తాగుతున్నారా లేదా? ఇంకేమన్నా ఉందా? కొత్తగా ఏమైనా ఐటమ్స్ కనిపెట్టారని నాకు తెలియదు. నేనైతే ఆకులతోనే తాగేవాడిని అప్పట్లో. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుణ్ణి నమ్ముకొని దేవుడి ద్వారా మేళ్లు పొంది, ఈ దేహము దేవుని ఆలయం, ఈ దేహములో దేవుని ఆత్మ నివసించుచున్నాడు. రోమా 12 ప్రకారం సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని 1 తెస్సలోనిక 5వ అధ్యాయం ప్రకారం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి, ఇది దేవుని చిత్తం. సే థ్యాంక్స్, ఆల్వేస్ సే థ్యాంక్స్. ప్రభువా నీకు స్తోత్రం, నా బిడ్డను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన చిన్న ఇంటిని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, వ్యాపారాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన రాజకీయ పదవిని బట్టి స్తోత్రం. ఏదైనా నీవిచ్చిందే ప్రభువా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వాక్యాల్లో అంటాడు, మనకిచ్చిన ప్రతి ఈవి కూడా, మనకిచ్చిన బిడ్డ కానీ, అల్లుడు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, భర్త కానీ, ఇల్లు కానీ, ఆస్తి కానీ, పొలం కానీ, ఉద్యోగం కానీ, నీవు వేసుకున్న బట్టలు కూడా, వస్త్రాలు కూడా జ్యోతిర్మయుడైన తండ్రి నీకు ఇచ్చినవే. ఆమెన్, హల్లెలూయా. ఈ విషయాన్ని కనుక క్రైస్తవులు గుర్తుంచుకోగలిగితే, ఆ 9 మంది గుర్తుంచుకోలేకపోయారు. మా స్వస్థత యేసు వల్ల కలిగిందని గుర్తుంచుకోలేకపోయారు, కృతజ్ఞత చెల్లించలేకపోయారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయారు, దేవుణ్ణి ఘనపరచలేకపోయారు. ఏ బార్ షాపులకు వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. యేసు ప్రభు అంటాడు, వచ్చేటప్పుడు ఏళ్ళన్నీ ఊడిపోయి కుష్ఠవ్యాధితో, ముఖమంతా సొట్లు పడిపోయి, పెదాలన్నీ పగిలిపోయి, పరమ నీచ నికృష్టంగా నా దగ్గరకు వచ్చారు కదా, దావీదు కుమారుడా కనికరించమంటే కనికరించాను కదరా. ఆ 9 మంది ఎక్కడ? నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? వచ్చినవాడు సామాన్యుడు కాదు, గొప్ప శబ్దముతో ప్రభువుని కనపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. శక్తిని అంతటిని కూడగట్టుకొని ప్రభువుని కనపరిచాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈరోజు నిలబడటానికి కూడా శక్తి లేని బలహీనుడు నేను. ఎన్ని నిమిషాలు వాక్యం చెప్తానో నాకే అర్థం కాల, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను తాకగా నూతన శక్తితో నేను నింపబడ్డాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. నూతన శక్తితో నింపబడ్డాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 9 మంది ఎక్కడ? అక్క, తమ్ముడు, నీ పక్కన చూసుకో. నీ భార్య ఉందా? నీ కొడుకున్నాడా? నీ మనవుడు ఉన్నాడా? ఎన్ని రాత్రులు ఏడ్చాడు నీ దైవ సేవకుడు నీ కొరకు. నీ దైవ సేవకుడు పక్కన పెట్టు. సురూపమైన సొగసైన లేనివాడిగా మారి 10,000 మందిలో అతి సుందరుడు, వ్యసనాక్రాంతుడై, వ్యాధిగ్రస్తుడై, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండిపోయి, ఒక ఆజ్ఞ ఇస్తే లక్షల సైన్యాలు వచ్చి పిలాతును తుత్తినీయులుగా చేయగలవు. అధికారం చేతిలో ఉండి కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని, దుష్టలోకంలో ఉన్న మనల్ని గొర్రెల రక్తం, మేకల రక్తం విమోచించకపోగా, ఏ ఒక్క రక్తము ద్వారా మనకి నీతిమంతులుగా మార్చబడకపోవడం చూసి తానే అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని పాపపు శాపం నుంచి విడిపించి, ఇదిగో నేను ఉండే స్థలంలో నీ ఉండులాగున ఒకరోజు నేను వస్తాను, నిన్ను తీసుకొని వెళ్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. ఆమెన్, హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. హెబ్రీ
19-20 వాక్యాల ప్రకారంగా యేసుక్రీస్తు తన శరీరం అనే తెర చీల్చి పాపం చేసి దేవునికి దూరమైన మనల్ని యేసుక్రీస్తు తన హృదయం అనే తెర చీల్చి, ఇదిగో నా శరీరం గుండా నా తండ్రి దగ్గరికి చేరండని తన శరీరాన్ని 2 భాగాలుగా చేసుకున్నాడండి. యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న 9 అంగుళాలు, ఇంచుమించుగా 4 నుండి 9 అంగుళాల మందం ఉన్న తెర, 60 అడుగుల పొడవు ఉన్న తెర, 30 అడుగుల పొడవు ఉన్న తెర, వెడల్పున్న తెర, ఎవరు చించాలన్నా చించలేని తెర, 300 మంది యాజకులు పడితే గాని దాన్ని పక్కకు జరపలేరు, అంత బరువైన తెర. నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ కార్యాన్ని ముగించి కల్వారి శిలువలో ప్రాణం విడిచిన వెంటనే తెర పై నుండి కిందకి చిరిగింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు తన శరీరం అనే తెర చీల్చి నాలాంటి దౌర్భాగ్యుడి కొరకు, తిరుగుబోతు కొరకు, నీలాంటి వాడి కొరకు, నీలాంటి దాని కొరకు, పెంట కుప్పై పడి ఉన్న నా కొరకు నా ప్రభు తన శరీరాన్ని చీల్చుకొని మునుపు తండ్రికి దూరమైన నిన్ను, ఇదిగోరా నా రక్తంతో నా తండ్రికి నిన్ను సమీపంగా మార్చాను, ఇక నీకు తండ్రికి తేడా లేదు, ఇదిగో నా తండ్రి అయిన దేవుడు నిన్ను కౌగిలించుకుంటాడని యేసు తన రక్తాన్ని నా మీద చిందించి తండ్రి అయిన దేవుడికి నన్ను పరిచయం చేస్తే, తండ్రి అయిన దేవుడు నా కుమారుడా నన్ను కౌగిలించుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున నేను దేవుని కౌగిల్లో ఉన్న బిడ్డను. అపవాది పొరపాటును కూడా నన్ను ఏమీ చేయలేడు. అపవాది తంత్రములు ఎరగని వాడను కాదు నేను. అపవాది ఏ విధంగా నేను మందిరానికి రాకుండా చేయాలని చూస్తాడో, ఏ విధంగా ఆరాధన చేయకుండా చూడాలని చూస్తాడో నాకు తెలుసు. అపవాది తంత్రములు ఎరుగని వాడని నేను కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ కళ్ళ ముందు మీ కొరకు రక్తం చిందించిన యేసుని జ్ఞాపకం చేసుకోగలిగితే, దౌర్భాగ్యులమైన మనల్ని, కంపు కొట్టే మనల్ని, విలువలేని మనల్ని విలువైన రక్తం పెట్టి కొని నరకంలో అబ్బా అబ్బా మంటలని కేకేయాల్సిన మనల్ని దేవదూతలు ప్రభువుని ఘనపరుస్తుండగా వారితో కలిసి హల్లెలూయా స్తుతి స్తోత్రాలు చెల్లించగలిగే అర్హులుగా మార్చిన యేసు కృప ఎంత గొప్పది. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపను వర్ణించలేమండి, ఆయన కృపను వర్ణించలేను. ఘోర పాపిని బహుదోషకుడను, ఏ మంచి లేని మనుష్యుడనేను. ఘోర పాపిని బహుదూషకుడను, ఏ మంచి లేని మనుష్యుడనేను. దిగి వచ్చితివే యేసయ్య నాకై, నీ రక్తముతో నన్ను కడిగితివే. మరువగలనా నీ సిలువ త్యాగం, మరపురానిది నీ అనురాగం. ఆయన త్యాగాన్ని మరవలేనండి. ఘోర పాపిని బహుదోషకుణ్ణు, ఏ మంచి లేని దౌర్భాగ్యుడని నేను. పాప ఊబిలో పడి లోకంలో కొట్టుమిట్టాడిన వ్యక్తిని నేను. పాపపు ఊబిలో పడిన నేను లోకమే శాశ్వతమనుకొంటిని. కన్నవారిని ద్వేషించి తిని, సతీసుతులను హింసించి తిని. ఎన్ని రాత్రులు అమ్మగారు నా కొరకు కన్నీళ్లు కార్చిందో, ఎన్ని రాత్రులు నా పిల్లలు నన్ను చూసి భయపడిపోయారో. పాపపు ఊబిలో పడిన నేను
లోకమే శాశ్వతమనుకొంటిని, కన్నవారిని ద్వేషించి తిని, సతీసుతులను హింసించి తిని, దిగి వచ్చితివే యేసయ్య నాకై, నీ రక్తముతో నన్ను కడిగితివే. దేవుడు ఎవడని ప్రశ్నించాను, లేనే లేడని వాదించాను. అంధకారం నా జీవితాన్ని ఆవరించిందండి. దేవుడు ఎవరని ప్రశ్నించి తిని, లేనే లేడని వాదించి తిని. ఎర్రజెండా పట్టుకొని తిరిగే కదండి ఖమ్మం జిల్లాలో. అంధకారము నన్ను ఆవరించగా, గుడ్డివాడనై తిరిగి తినయ్యా, దిగి వచ్చితివే నా యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడిగితివే. ఈరోజు నా తీర్మానం ఏంటో తెలుసా? శిక్షింపక నన్ను క్షమించితివే, నీ దివ్య సేవకు నన్ను పిలిచితివే. నా కులం నన్ను పిలువలా, నా మతం నన్ను పిలువలా, నా చదువు నన్ను యోగ్యుడిగా చేయలా. శిక్షింపక నన్ను క్షమించితివే, నీ దివ్య సేవకు నన్ను పిలిచితివే. అయోగ్యుడను దౌర్భాగ్యుడను, నా మీద నీకు ఎంత ప్రేమ. అయోగ్యుడనయ్యా, దౌర్భాగ్యుడను, నా మీద నీకు ఎంత ప్రేమయ్యా. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రాణము నాలో ఉన్నంత వరకు. అక్క, తమ్ముడు, చెప్పగలుగుతావా నీ కుడి చేతిని పైకెత్తి? ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రాణము నాలో ఉన్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రాణము నాలో ఉన్నంత వరకు. నా యేసయ్యా నీ ప్రేమను మరువజాలనయ్యా. తరతరములకు దేవుడు నీవే, యుగ యుగములకు రారాజువే. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నా జీవితానికి రారాజు నా ప్రభువు గనక, బలహీనతలో, బహువేదనలో కృంగి ఉన్నా, పడి ఉన్నా, నా ప్రభు సన్నిధికి లేచి పరిగెత్తగలిగే శక్తి నా ప్రభువు అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నమ్మని కనపరుచుకున్నా. ఆమెన్, హల్లెలూయా. ఈ జీవం, ఈ ప్రాణం, ఈ గుండె, ఈ ఎముకలు, ఈ కళ్ళు, నా శరీరం అంతా ఆయనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9 మంది ఎక్కడ? నా ప్రభు పాల్ మాథ్యూ ఎక్కడని అడిగితే, నా ప్రభు ఇదిగో నేనున్నానని ఆయన కనపడే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగ్యం నీకు కావాలంటే, ఆ భాగ్యం నీకు కావాలంటే, నీవు నీ కుటుంబం బహుగా ఫలించాలంటే, ఆ ఫలము రాలిపోకుండా ఉండాలంటే, కోడి గుడ్డు పెట్టేది లాస్ట్లోనో ఫస్ట్లోనో మధ్యలో తోలుగుడ్డు పెట్టేది. ఆంధ్రాలో తోలుగుడ్డు అంటారు, ఇక్కడేమంటారు దాన్ని? తోలుగుడ్డు పెట్టేది. ఆ తోలుగుడ్లు బతకూడదు మనం. తోలుగుడ్డు బతికితే తోలుగుడ్డు దేనికి మనకు వస్తుంది? మీ పిల్లలకు పెట్టి చూడండి తోలుగుడ్డు. చిచ్చి, నువ్వేం తండ్రివి అంటాడు, నువ్వేం తల్లివి అంటాడు. మనం ప్రభు దగ్గరికి తోలుగుడ్లు పెట్టేవాళ్ళలాగా మీరు నేను కనపడకూడదు. మనము బలమైన గుడ్లులాగా ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫలిస్తుంటే నీ కొడుకు చూసి ఆశ్చర్యపడాలి. నా కొడుకు అంటాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఉద్యోగం మానేసి తప్పు చేశానేమోరా అన్న ఒకరోజు 5 సంవత్సరాల క్రితం. అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి అన్న, అమ్మగారు ఉండంగా అన్న, తర్వాత ఒకసారి అన్న, ఏమంటారు చూద్దామని.
నా మనసులో వేదన ఉందలే కొంచెం. ఎట్టైనా లక్షల రూపాయల జీతం వదులుకొని రావటం అంటే కష్టమే కదండి. మనకేం పెద్ద కానుకలు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే దేశం అంతా తిరిగేవాడికి ఎవడెత్తడు. మన పెట్రోల్ మనమే పెట్టుకొని పోవాలి. మీరన్నా ఇక్కడ అన్నం పెడతారు, కొంతమంది అన్నం పెట్టుకొని కూడా పంపిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవితం అయింది, ఇక ఇదేలా ముగించబడాల్సిందే. నా కొడుకుని అడిగా నేను, ఒరే నేను ఉద్యోగంలో ఉంటుంటే ఇంకా 4 అపార్ట్మెంట్లు సంపాదించేవాడిని కదరా, నీకేం బాధ కలగట్లేదా? మా నాన్న ఉద్యోగం మానేసి తప్పు చేసాడని ఈ రోజు కన్నా అనిపించట్లేదా? సరే మీ అమ్మ ఉన్నప్పుడు మీ అమ్మకు భయపడి ఏం అనలేదేమో, ఇప్పుడు నేను ఒక్కనే కదా, అసలు విషయం చెప్పమన్నా. వాడు అంటాడు, నువ్వే ఉద్యోగంలో ఉంటే ఇంకా 4 అపార్ట్మెంట్లు సంపాదించుంటే నేను తాగుబోతున్నాయి, తిరుగుబోతున్నాయి, పేకాటాడి, వ్యభిచారినాయి, మొత్తం పోగొట్టి ఉండేవాడినేమో, నువ్వు సంపాదించిందంతా. ఈరోజు నువ్వు సంపాదించిన ఒక ఇల్లైనా ఒక స్థలమైనా నిలబడిందంటే నువ్వు దేవుని సేవ చేయబట్టే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను వ్యభిచారిగా, దొంగగా మారకుండా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నన్ను చేశాడని నువ్వెందుకు అనుకోకూడదు? ఇలా ఆలోచించున్నానా నువ్వు? అలా ఆలోచించబాకన్నాడు. నాకు చెంప మీద పళ్ళు మన కొట్టినట్టయింది. నా కూతుర్ని అడగలేదు కానీ నా కొడుకుని అడిగా. ఎందుకంటే ఈ కొడుకుని అంటే కూడా వారసులంటే కొడుకులు అంటారు కదా, వాళ్ళు పెడతారులే, తర్వాత సంగతి పక్కన పెడదాం. ఇక నా కూతురు అయితే మా నాన్న సంపాదించిన నాకు వచ్చేది ఏముంటుంది, అంత మా తమ్ముడికే అనుకుంటుంది కదా, అందుకని దాన్ని ఏం అడగల. ఒకవేళ దాన్ని అడిగిన ఇదే సమాధానం వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత కలిగిన వారిగా బతకాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు చిన్న మేలు చేసిన మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. మీ దైవజనుడిని పిలవండి, సంఘంలో మేలులు, మీకు దేవుడు చేసిన మేలులు పంచుకోండి. మీరు భోజనం పెట్టాలని, ఇంకేదో చేయాలని కాదు, దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కృతజ్ఞత లేకుండా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చేతులు పట్టుకొని, మీ పిల్లలైనా, మీ స్నేహితులైనా, మీ బంధువులైనా, మీ కులం వాళ్ళైనా కాకపోయినా చేతులు పట్టుకొని కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి వెళ్దాం. రా తమ్ముడు, రాక్క, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఇక ఎంతమంది తప్పిపోయిన వాళ్ళని నెక్స్ట్ వీక్ మీరు తీసుకొస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న మీలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. మీరు బహుగా ఫలించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మరొక సహోదరిని మీకు చూపిస్తాను. ఇక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుని చూపించాను. ప్రభువు అతన్ని ఎంతో ప్రశంసించాడు, సంతోషంగా వెళ్ళమని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నాకు ఆ చెల్లెలంటే చాలా ఇష్టం. 26వ అధ్యాయంలో ఒక స్త్రీ అని రాసుంది 6వ వాక్యంలో. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసు ఉన్నప్పుడు ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి యేసు తల మీద పోసింది. ఆ స్త్రీ పేరు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివితే ఆ స్త్రీ పేరు మరియ. ఆ 12వ అధ్యాయంలో ఆమె పాదాలకు పూసినట్టుగా రాసి ఉంది అక్కడ. ఏంటండి పాస్టర్ గారు, మీరు నన్ను అడగరలేండి, ఎందుకంటే మీరు నేనేం చెప్తే తింటారు, నాకు తెలిసే సంగతి. పట్టణాల్లో పోతే ముదురులు ఉంటారు కదండి, అక్కడేమో నెత్తి మీద పోసిందని ఉంది, ఇక్కడ కాళ్ళ మీద పోసిందని ఉంది. ఆమె ఏమో ఒకటేనా అని మీకు డౌట్ రావచ్చు. ఆమె ఏమో ఒకటే. ఎందుకంటే నెత్తి మీద పోసిన అత్తరు పాదాల దాకా వచ్చింది, పాదాలు తుడిసింది ఆమె, అది జరిగింది. అక్కడ స్త్రీ అని ఉంది, ఇక్కడ ఆ స్త్రీ పేరు మరియ. మరి కుష్ఠరోగి అయిన సీమోను ఎవరై ఉంటారు అని డౌట్ రావచ్చు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మరియా, మార్త, లాజర్ల తండ్రి అయి ఉండొచ్చు అని అభిప్రాయం. కరెక్ట్ అని కాదు, అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు. మరియా, మార్త, లాజర్ల ఫాదర్ అయి ఉండొచ్చు అని భక్తుల యొక్క అభిప్రాయం. ఈ మరియా 300 దేనారాలు అంటే 10 నెలల జీతం, 10 నెలలు కూలి పనికి పోతే వచ్చే జీతాన్ని ప్రభువైన యేసుక్రీస్తుని అభిషేకించడానికి ఉపయోగించిందండి. 10 నెలల శాలరీ అంటే ఆమెకి యేసు కంటే విలువైంది ఏమీ లేదు. నా యేసుని ఘనపరచడం కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు అనుకుంది. భారతదేశంలో హిమాలయ పర్వతాలను దొరుకుద్దంట ఆ అత్తరు.
ఆ మొక్కల నుంచి తీస్తారట. చాలా కాస్ట్లీ అత్తరు అది, స్పైక్నాడ్ అది. ఆ అత్తరు బుడ్డి మరి ఎందుకు తెచ్చుకుందో తెలీదు. ఒక రకంగా పేద కుటుంబం, బేతనీలో పేద కుటుంబాలే ఉంటాయి. ప్రభువుని అభిషేకించాలని తెచ్చుకున్నట్టుంది. ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేస్తే దాంట్లో దాచుకోవడానికి ఏం ఉండదు. మనం కనుక 100 రూపాయలు మందిరానికి తెద్దామని వేయాలని తెస్తాం, 10 పదులు తెస్తాం తెలివిగా. 10 పదులు వేద్దామని తెచ్చి కూడా 10 పదులు వేయబుద్ది కదా. దారిలో పిల్లోడికి చాకలెటను కొనిపెట్టాలి, కానీ 9 పదులు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మందిని చూశాను నేను నా కళ్ళతో. ఈ 10 ఎక్కడదన్నా అని ఒక ఆయన అడిగాను నేను. చర్చిలో 100 వేద్దామని తెచ్చాను అయ్యగారండి, ఈ పోరగాడు ఏడుస్తాడు కదా దారిలో, చాక్లెట్ కొనిద్దామని 10 పెట్టాను అంటున్నాడు. అంటే చర్చిలో వేసే డబ్బులు తప్ప ఇంకే డబ్బులు లేవు ఆయన దగ్గర? ఉన్నాయి. కానీ ఎవరిని మోసం చేయొచ్చు? మోసం చేయటానికి అర్హుడు ఎవరు? యేసు ప్రభువే. దేన్ని ఎగ్గొట్టచ్చు సులభంగా? దేవుని మందిరాన్నే. ఏ మందిరంలో ఎక్కడ కానుకేయకుండా ఉండవచ్చు? దేవుని మందిరంలోనే. ఎక్కడ సరదాగా వెనక కూర్చొని నవ్వుకుంటా మాట్లాడుకోవచ్చు? దేవుని మందిరంలోనే. ఎక్కడ వెనక కూర్చొని కూడా యూట్యూబ్ చూడొచ్చు, కేసీఆర్ ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడని, దేవుని మందిరంలోనే అన్నీ జరుగుతుంటాయి. సీసీటీవీలు పెడితే అన్నీ కనపడతాయి, చాలా మందిరాల్లో కనపడుతుంటాయి. మీ దగ్గర కూడా జరిగింది, ఇప్పుడు జరగట్లేదని తెలిసింది. మీ దగ్గర కూడా ఒక తండ్రి కొడుకు యూట్యూబ్ చూపిస్తున్నాడంట. చిన్న కొడుకు కాదు, పెద్దోడికే. ఏం చూపిస్తున్నాడు చెప్పమంటారు? తప్పేం చూపించట్లా. ఇదిగో పలానా అయ్యగారు ఆ సంఘంలో ఎట ప్రసంగం చేస్తున్నారో చూడు అని వినిపిస్తున్నాడంట. ఇక్కడ ఈ అయ్యగారు ప్రసంగం చేస్తుంటే ఇక్కడే కూర్చొని అక్కడ అయ్యగారు ప్రసంగం వినిపిస్తున్నాడట. తండ్రి కొడుకో తండ్రికో ఏదో జరుగుతుందంట. మరి నాతో వచ్చిన వాళ్ళు గమనిస్తారు కదండి, వెనకే ఉంటారు వాళ్ళు. ఈ నాకే చెప్తారు, దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. మీకు పోయినసారి మీటింగ్లో అప్పుడు కూడా ఆ తెర దగ్గర కూర్చొని బయట కూర్చొని మీరు ఏమేమి మాట్లాడుకుంటున్నారని నా దృష్టికి వచ్చినాయి. ఆ రోజు ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే పిల్లోడు రాలా. ఆ రోజు ఇంకా భక్తి గల పిల్లోడు వచ్చాడు నాతో. అయ్యగారు ఆ గోల ఏందండి అయ్యగారు, వాక్యమే అన్నీలేదన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేం వీధుల్లో సిలువను మోసుకుంటూ కింద పడుతూ లేచాడండి. వీపు సాళ్ళుగా దున్నించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, గడ్డం పీకించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఎవరేనంటే దేవుని కుమారుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నామే, ఇదిగో నేను మాట అన్నానంటే శాపం తగులుతుంది అంటారు. నేనే నాలాంటి వాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు, పాస్టర్లు చాలా మంది. నేను అన్నగాని నా నోటితో ఎవరిని శాపం పెట్టను, కానీ కొంతమంది భక్తులు ఉన్నారు. ఇగో నేను మాట అన్నానంటే నన్ను దుఃఖ పెట్టద్దు, నువ్వు మాట అన్నానంటే నీకు తగులుద్ది. ఏం తగిలేది? ఏం తగలదు. అంటే మనకే అంత పొగురుంటే దేవుని సింహాసనంలో కూర్చున్న దేవుని కుమారుడికి ఇంకెంత ఉండాలి చెప్పండి? ఆయన ఇలా అంటే అలా పడిపోతారు. ఇప్పుడు మనం పడకపోయినా నెట్టేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారా ఆ ఒలీవల కొండ దగ్గరికి? ఆ సువార్తల్లో మీరు చూస్తే యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని యేసు అంటాడు. అంటే వాళ్ళు అంటారు, యేసుని, నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. నేనే ఆ యేసుని అన్నారు. 600 మంది ఉన్నారు యేసుని పట్టుకోవడానికి వచ్చింది. 600 మంది వచ్చారు. 600 మంది ఒక్కసారి వెనక్కి పడ్డారంట. వెనక్కి పడ్డారో ముందుకు పడ్డారో రాసి ఉంది అక్కడ. మళ్ళీ రెండోసారి ఎవరిని ఎదుగుతున్నారని అడిగాడంట. యేసుని కావాలి మాకంటే, నేనే యేసునంటే మళ్ళీ పడిపోయారంట. కారణం ఏంటంటే యేసుని వెతుకుతుంటే యేసే డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడని ఒక రకంగా భయకంపితులు అయిపోయారు. చివరికి యేసు ప్రభువును పట్టుకున్నారనుకోండి. అంత శక్తి కలిగిన దేవుడే, అంత శక్తి కలిగిన దేవుడు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు, కానీ ఎవరిని శపించలేదండి. మీ నోటితో మీరు ఎవరినైనా శపిస్తుంటే జాగ్రత్త, మనకు ఎవరిని శపించే హక్కు లేదండి. ఆశీర్వదించడం మాత్రం మనం చేయాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా మీరు చూస్తే మీ నోట ఆశీర్వచనమే రావాలి, కానీ శాపవచనం రాకూడదు. దేవుడిని అంతు చూస్తాడు. ఈ మాటలు మనం మాట్లాడకూడదండి. యేసు ప్రభు ఎవరు అంతు చూడలా. నాలాంటి మురికోడు అంతు యేసు ప్రభు చూసుంటే చక్రం తిప్పితే లేచిపోయేవాడిని నేను. నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను మార్చి ఆయనకు సాక్షిగా నా ప్రభువు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ప్రియ సహోదరి 10 నెలల జీతం అండి.
30 దేనారాలంటే ఒక దేనారం ఒక రోజు జీతం. 300 అంటే 10 నెలల జీతం. యేసు ప్రభుని అభిషేకించడానికి ఉపయోగించిందండి. అంటే ఆమె యేసుని ఎంత ప్రేమించిందో చూడండి, ఎంత కృతజ్ఞత కలిగిందో చూడండి. ఇక డబ్బుల సంగతి నేను చెప్పట్లా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు కదండి. అక్కడ శిష్యులు అంటారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఈ డబ్బులు అమ్మి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఈ అత్తరు బుడ్డి ఎందుకు వేస్ట్ చేసామన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో శిష్యులందరూ అనలా, దొంగ ఒకడున్నాడు, యేసు దొంగ ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడు ఉంటాడు గ్యారంటీగా. ఆ ఒకడెవరో మాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. అందుకని నువ్వా నేనా లెక్కేసుకోపకండి దయచేసి. యేసన్న ఒకసారి చెప్పాడు, ప్రతి 12 మందికి ఒకడు ఉంటాడు రా అని చెప్పాడు. అన్న మరి నీ చర్చిలో 5,000 మంది ఉన్నారు కదా, ఎంతమంది ఉంటారంటావు అన్న. లెక్కేసుకు 12 మందికి ఒకడు చొప్పున. మరి ఆ దొంగలు ఎవరో రోజు నేను చూడలేను కదా అన్నాడు. మరి ఇక్కడ ఎవరో మీరే ఆలోచించుకోవాలి. అంటే దేవునికి సమయం ఇవ్వని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు, దేవుని భాగ్యాన్ని దేవునికి ఇవ్వని వాళ్ళు, పిల్లల్ని ప్రభు కొరకు పెంచని వాళ్ళు, ఏమండి సమాధానంగా కాపురం చేయని వాళ్ళు, ఏమండి దేవుడి కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు అనే ఆలోచన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇస్కరియోతులాగా అందరూ డబ్బులు దొంగతనం చేసేవాళ్ళని కాదు అర్థం. దేవుణ్ణి ఘనపరచాల్సిన మీరు దేవుణ్ణి ఘనపరచకపోతే ఇస్కరియోతు యూదాల కింద లెక్క. కృతజ్ఞత, దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తుంటే కృతజ్ఞత లేకపోతే మనం ఇస్కరియోతు యూదాలమే. 3.5 సంవత్సరాలు యేసుతోనే తిరిగాడు, యేసుతోనే రొట్టెలు తిన్నాడు, యేసుతోనే పడుకున్నాడు, యేసు మరణించిన వారిని లేపటం చూశాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడిని స్వస్థపరచడం చూశాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశాడు. 30 వెండి నాణ్యాల కొరకు యేసుని నడి బజార్లో అమ్మాడండి. 30 వెండి నాణ్యాలు అంటే తెలిసే 4 నెలల జీతం అంట ఆ రోజుల్లో. 4 నెలల జీతం. 4 నెలల జీతం కొరకు యేసుతోనే ఉన్నవాడు అంటే నాలాంటి సేవకుడు యేసుని నడి బజార్లో అమ్మేశాడు. మీలాంటి విశ్వాసి 10 నెలల జీతాన్ని యేసుని ప్రేమించి ఘనపరచుట కొరకు ఉపయోగించింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ధన్యులు? మీరు ధన్యులు. ప్రభువుని ఘనపరిచిన ఆ సహోదరి ధన్యురాలైంది. ప్రభు అంటాడు, నా పేరు ఎక్కడ చెప్పినా ఆమె పేరు కూడా చెప్పక తప్పదు, ఈమె నా దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసురాలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. మీరు ప్రభువుని ఘనపరచడం నేర్చుకోండి. ఎంత వీలైతే అంతగా ప్రభువుని ఘనపరచండి. డబ్బుతోనే కాదండి, మీ ప్రార్థన ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా, ఎక్కడ ప్రార్థన కూడికైతే అక్కడికి రావడం ద్వారా, ఆదివారం దేవుని సన్నిధిలో మరణమైతే తప్ప నేను కనబడతాను ప్రభువా అని తీర్మానం చేసుకోవడం ద్వారా, నీ పిల్లల్ని దేవుడి కొరకు పెంచడం ద్వారా, నీ భర్తతో వాడు తాగుబోతాడైనా దేవుని బిడ్డగా నువ్వు కాపురం చేయడం ద్వారా, నీ పిల్లలు నీకు అవిధేయులైనప్పటికి కూడా వాళ్ళని దేవుడి ప్రేమతో ప్రేమిస్తూ గద్దిస్తూ దేవుని ప్రేమను వాళ్ళకు చూపించడం ద్వారా, నీ బంధువులు విగ్రహారాధికులైనా వాళ్ళని ప్రేమిస్తూ యేసు మాటలు వాళ్ళకి అప్పుడప్పుడు చెప్పడం ద్వారా నువ్వు ప్రభువుని కనపరచొచ్చండి. మీ సేవకుడు ట్రాక్స్ ఇస్తుంటాడు, కాగితాలు ఇస్తుంటాడు పంచమని, ఆ పంచటం కూడా ప్రభువుని కనపరిచేదే. దేవునికి ఇచ్చే కానుక కూడా ప్రభువుని కనపరిచేదే. మీరు ఇచ్చే హృదయం, మీరు దేవుని మందిరానికి వచ్చే సమయం కూడా ప్రభువుని కనపరిచేదే. దేవుని మందిరానికి వచ్చి శ్రద్ధగా వాక్యం వినడం కూడా ప్రభువుని కనపరచడమే. ఏ విధంగా ప్రభువుని కనపరుస్తున్నాం? ఆ ప్రియ సహోదరి 10 నెలల జీతాన్ని ప్రభువుకు అభిషేకంగా అప్పగించిందండి. అత్తరు బుడ్డి ఆయన మీద పోసింది. ఆమె నామం ఈ రోజు కూడా ప్రశంసించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. యేసు ప్రభు చరిత్ర చదువుకున్నప్పుడల్లా ఆమె అభిషేకాన్ని మనం చదువుకోక తప్పదు. అదే 30 వెండి నాణ్యాలకు మహాభక్తుడు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి సేవకుడు అయి ఉండొచ్చు కూడా. అంతే కదా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తిరిగాడంటే మాటలా. మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారో? 10 ఏళ్ల బట్టి మందిరానికి వచ్చేవాళ్ళు మీరున్నారు. సడన్గా 30 వెండి నాణ్యాల కొరకు యేసు ప్రభుని వాడు అమ్మేశాడండి. మనం యేసుని ఏ కారణంతో అవమానపరుస్తున్నాం? ఎవరి భయంతో? చిన్న శ్రమ వచ్చింది,
యేసు మందిరానికి వెళ్లకుండా ఆగిపోతున్నాం. భార్య ద్వారా కొంత చిన్న ఇబ్బంది వచ్చింది, యేసు మందిరానికి వెళ్లకుండా ఆగిపోతున్నాం. కులస్తులు అంటున్నారు, ఏడ్రా మన కులం ఏంటి, ఆ పాస్టర్ ఏంటి, ఆయన కులం ఏంటి, ఆయన మందిరం ఏంటని. అమ్మో మన కులం మనం అంటే కొద్దిగా గొప్ప వాళ్ళం, ఆ చర్చికి పోవటం ఏంటి అనే ఆలోచన వచ్చి ఒక 2 వారాలు దేవుని మందిరానికి ఎగ్గొట్టే పరిస్థితులు ఉంటే, నువ్వు నేను ఎవరో తెలుసా? యేసుని అవమానపరిచేవాళ్ళం. అందుకే రోమర్ 2లో ఉంది, మీ వల్లనే కదా నా నామం అన్ని జనుల మధ్యలో అవమానాల పాలవుతుంది. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, ఏది ఏమైనా నా ప్రభు అయిన దేవుణ్ణి ఆ మరియ ఘనపరిచినట్లుగా నేను ఘనపరుస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుని మరియ ఘనపరిచినట్టుగా నేను ఘనపరుస్తాను. ఆమెన్, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 45వ వాక్యం నుండి అక్కడ ఒక సంభవం ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. అక్కడ యజమానుడు 2 దాసులకి వ్యవసాయ పొలాన్ని అప్పగించి కొంతమంది పనివారిని ఇచ్చి, నేను వస్తాను, ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, వస్తాను కనుక ఖచ్చితంగా వస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ప్రభు మనకేం చెప్పాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వస్తా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. ఇది ప్రభు మనకు చెప్పాడు. అక్కడ యజమానుడు కూడా ఆ ఇద్దరికి కూడా అదే మాట చెప్పాడు. నేను ఈ వ్యవసాయాన్ని పొలాన్ని మీకు ఇస్తున్నాను, ఈ కూలీలను కూడా మీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి, నాలాగా చూసుకోండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున ఒక క్రైస్తవ విశ్వాసి ఫలించాలంటే, ఆ ఫలము నిలిచి ఉండాలంటే, ఆ తోలుగుడ్డు పెట్టినట్టుగా ఏమండి సగం పండు పండినట్టుగా మన బతుకులు ఉండకుండా ఉండాలంటే, మామిడి పండు బాగా పండితేనే మనకు శ్రద్ధగా తింటాం. దానికి ఏదైనా దోసకాయల్లో మా చిన్నప్పుడు అనేవాళ్ళు కుక్కమూతి పిందులు అనేవాళ్ళు. ఫుల్గా కాయదు ఆ దోసకాయ, దానికి కొంత చిన్న ఏదో వెనక ఉంటుంది, దాన్ని పెద్ద చేదుగా ఉంటుంది, పెద్దగా తినం దాన్ని మనం. అట్నే కాయలు కూడా అంతే, పండ్లు కూడా అంతే. సరిగా పండని పండు మనం తినం, అదో రకంగా ఉంటుంది, వికారంగా ఉంటుంది. అది దాన్ని చూస్తేనే తినబుద్ధి సావదు. ఇక డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం? అయ్యో కొనుక్కొని దారెంబడి పోయి తింటాం, అది వేరే సంగతి, పక్కన పెట్టండి. దేవుడు మన పక్షంగా ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసండి? మనము సంపూర్ణంగా ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మనకి ఎక్కడ కూడా ఏ లోపం ఉండకూడదు. దేవుడు కోరుకునేది మనం ఆయనలో నిలిచి ఉండి ఫలించాలి, బహుగా ఫలించాలి, అదే ఆయన కోరిక. మీరు చదువుకున్న మొట్టమొదటి వాక్యంలోని 15వ అధ్యాయంలో మీరు చూస్తే, ఒకడినొకడు ప్రేమించేవాడే ఫలించగలుగుతాడు, అతని ఫలం మాత్రమే నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ఆ 10వ వాక్యం నుంచి మీరు చూసుకోండి, మీరు ఒకడినొకడు ప్రేమించవలనన్నదియే నా ఆజ్ఞ. ఇక్కడ కూర్చున్న మీరు ఒకరినొకరు ప్రేమించగలిగేవారిగా, మీకు బోధిస్తున్న ఈ సమయంలో ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించేవాడిగా, మీ దైవ సేవకుడు మిమ్మల్ని ప్రేమించేవాడిగా లేకపోతే, నేను మిమ్మల్ని ప్రేమించకపోయినా, మీరు నన్ను ప్రేమించకపోయినా, మీరు మీ పక్కన వాళ్ళని ప్రేమించకపోయినా, మీరు మీ బంధువులను ప్రేమించకపోయినా, మీరు మీకు ద్రోహం చేసిన వాడిని ప్రేమించకపోయినా, మన ఫలము నిలిచి ఉండదు, మన ఫలము సంపూర్ణంగా ఉండదు. కనుక మనం ఎప్పుడు కూడా క్షమించే వారిగా ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. కొలసి 3:13లో రాయబడింది, క్షమించుట అంట యేసుక్రీస్తు యొక్క స్వభావం అంట. ఎంత శత్రువునైనా క్షమించగలిగే స్వభావం యేసుది. తన సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు. ఆయన దేవుడు కదండి అనుకుంటారేమో, స్టెఫెను మనలాంటి మనుషుడే, స్టెఫెను కూడా క్షమించాడు. ఈ రోజున మీ హృదయాల్లో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే ఇప్పుడే దాన్ని కడిగేసుకోండి. ఎవరినైనా నేను ప్రేమిస్తాను ప్రభువా, నిన్ను ప్రేమించినట్లుగా ప్రేమిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నీవు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలా నేను కూడా ప్రేమిస్తాను. ఒక తీర్మానం చేసుకోండి, మీరు ఫలించబోతారు, మీ ఫలము నిలిచి ఉండబోతుంది. ఆమెన్, హల్లెలూయా. మీరు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. కృపాక్షేమాలు మీ వెంట నడవబోతున్నాయి. ఆమెన్, హల్లెలూయా.
మీ గిన్నె నిండి పొంగి పొరలబోతుంది. ఆమెన్ హల్లెలూయా. మీ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. గాఢాంధకారములో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. రబా శతల రబా. థ్యాంక్ యూ లార్డ్. ఖరాబా రబా రబా బందరా తురరా షకల రకల రబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. క్షమించగలిగే జీవితం ఇద్దరు దాసులకు అప్పగించాడు యజమానుడు. ఒకడేం చేశాడో తెలుసా? నా యజమానుడు వస్తాడు ఏదో ఒక రోజు, నేను జాగ్రత్తగా బతకాలి. నా యజమానుడు ఇచ్చిన తోట కాపాడుకోవాలి. నా యజమానుడు ఇచ్చిన పని వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పొరపాటును కూడా తాగకూడదు, తినకూడదు. ఒక్కసారి నా యజమానుడు నాకు చెప్పాడు కనుక నేను జాగ్రత్తగా బతకాలి. ఈరోజు మీ యజమానుడు యేసు ప్రభు మీకు నాకు చెప్పి వెళ్ళిపోయాడు. మీకు నాకు చెప్పి వెళ్ళాడు, జాగ్రత్తగా బతకండి, నా నామాన్ని ఘనపరచండి, మరలా పాపం జోలికి పోకండి మన యజమానుడు మనకు చెప్పెళ్ళాడు. అలా బ్రతుకుతున్నామా? అలా బ్రతుకుతున్న ఆ మొదటి దాసుడిని ప్రభు వచ్చి అంటాడు, యజమానుడు వచ్చి అంటాడు, బళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, నా యావదాస్తి నీకు ఇస్తున్నాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఈ రోజున ఒక్కసారి వెలిగించబడ్డ మీరు జాగ్రత్తగా వినండి. ఒక్కసారి రక్షించబడ్డ మీరు, నేను మరలా పాపంలోకి పోకుండా పాపాన్ని విసర్జించి జాగ్రత్తగా బతకగలిగితే పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. మరలా ఎక్కడ మనలో పాపం కనబడ్డా క్షమించమని గనక మనం అడగకపోతే పరలోక రాజ్యానికి మనం దూరం అయిపోతామండి. యజమానుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు ఇవ్వలేడు. మీరు ఫలించాలని దేవుని యొక్క ఆశ, మీరు ఫలించలేరు పాపం ఉంటే. అందుకనే పాపాన్ని విసర్జించండి. ఎవరినైనా క్షమించగలిగే వారిగా మీరు మారండి. రెండవ దాసుడు ఏం చేశాడు తెలుసా? వస్తానన్నాడు, వస్తాడో చస్తాడో చూద్దాంలేని తన దగ్గర ఉన్న పని వారిని కొట్టడం, వారితో కలిసి తాగడం మొదలుపెట్టాడు. అనుకోనని గడియలు యజమానుడు వచ్చాడు. కరెక్ట్గా ఆదివారం ఆరాధన కొట్టి మందు తాగే సమయంలోనే యేసుప్రభు వచ్చాడు. ఆదివారం ఆరాధన కొట్టి భార్యను కొట్టే టైంలోనే యేసుప్రభు వచ్చాడు. ఆదివారానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతా భార్యను కొట్టే సమయంలోనే యేసుప్రభు వచ్చాడు. నీ పనుల కొరకు, నీ ఆదాయం కొరకు ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టే సమయంలోనే యేసుప్రభు వచ్చాడు. ఏం పోతాంలే ఈరోజు అని చెప్పి నేను ఇంటి దగ్గర పడుకుని ఉంటే, ఈరోజు నేను పడుకున్న సమయంలో యేసుప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి? నేను చెడుతనంలో ఉన్నప్పుడు యేసుప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి? మనము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. యజమానుడు రానే వచ్చాడు. వాడి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసేశాడు. వాడిని అగ్నిగుండంలో వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, కృతజ్ఞత కలిగి బతుకుదాం. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడి వలె, ఆ మరియ వలె ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని జీవిద్దాం. ఇస్కరియోతు యోధా వలె దేవుణ్ణి అవమానపరిచే జీవితం జీవించొద్దండి. మొదటి దాసుడి వలె దేవుడు మనకి అప్పగించిన బాధ్యతని నమ్మకంగా నిర్వర్తిద్దాం. ప్రభు కొరకు బతుకుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటున్నాను. ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని జీవిస్తారా? ప్రభువుని అవమానపరిచే జీవితాన్ని జీవిస్తారా? తీర్మానం మీది. తల్ల